సినిమా వేరు రాజకీయం వేరు కానీ ఇప్పుడు కేరళలో కాస్టింగ్ కౌచ్ ఈ రెండు రంగాలను ఒక్కటి చేసేసింది. మలయాళ సినిమాలోనే కాదు కేరళ కాంగ్రెస్ లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని సీనియర్ నాయకురాలు సిమి రోజ్బెల్ జాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ పరిస్థితి కేరళ కాంగ్రెస్ కే పరిమితమా లేక తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ఉందా? హేమా కమిటీ ఇచ్చిన నివేదిక కేరళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను బహిర్గతం చేసింది. అక్కడ మొదలైన వివాదం అన్ని ఊర్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అలాంటి వాళ్ళను చెప్పుతో కొట్టమని హీరో విశాల్ ఒక ప్రకటనలో చెప్తే, చెప్పుతో కొడితే చాలా అంటూ రాధిక ఆయనకు కౌంటర్ ఇచ్చారు. అలాగే టాలీవుడ్ లో వాయిస్ ఆఫ్ ద ఉమెన్ అనే సబ్ కమిటీ రిపోర్ట్ ని పబ్లిష్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హీరోయిన్ సమంత డిమాండ్ చేశారు. సిమి రోజ్బెల్ జాన్ చేసిన ఆరోపణలో కేరళ కాంగ్రెస్ లో పార్టీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఆడవారికి మాత్రమే ముఖ్యమైన పదవులు దక్కుతాయని అన్నారు. దీంతో ఇప్పుడు కేరళ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాలలో ఆమె ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిమి రోజ్బెల్ జాన్ ఆరోపణలను కేరళ కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ఆమెను ఏఐసిసి పిఎస్సి సభ్యత్వం నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కేరళ పిసిసి ప్రధాన కార్యదర్శి ఎం లీజు ప్రకటించారు. మీడియా ముందు మహిళా నేతలను కించపరిచినందుకు రోజ్బెల్ జాన్ ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలియజేశారు. కానీ ఆమె మాత్రం పరువు, ఆత్మగౌరవం ఉన్న మహిళకు ఆ పార్టీలో చోటు లేదని, గత కొంతకాలంగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని బహిష్కరించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సముద్రం. రాష్ట్రాలు వేరైనా భావజాలం ఒక్కటే. అధికారమంతా హైకమాండ్ చేతిలోనే, ఢిల్లీలోనే ఉంటుంది. మరి కేరళ కాంగ్రెస్ లోనే ఈ కాస్టింగ్ కౌచ్ ఉందా లేక తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ఉందా? ఇక్కడ మహిళా కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. డబ్బు, అధికారం ఉన్నప్పుడు మహిళలపై వేధింపులు ఉండనే ఉంటాయి. అవి బయటకు చెప్పుకోలేక కొందరు, చెప్తే ఏమవుతుందో అని మరికొందరు సైలెంట్ గా ఉండిపోతారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇవి ఏ స్థాయిలో ఉన్నాయో ఆ పార్టీ వారికే తెలియాలి. ప్రస్తుతం చెరువులను కాపాడే పనిలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన దృష్టిని కాస్త ఈ సమస్యపై కూడా పెడితే తెలంగాణ సినీ ఇండస్ట్రీలోని మహిళలకే కాదు, కాంగ్రెస్ పార్టీలోని మహిళలకు కూడా మంచి రోజులు వస్తాయి.